హలో స్టూడెంట్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది. మనం అందరూ ఊహించినట్లనే ఈ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి పోస్టులతో పాటుగా ఇతర హోమ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పోస్టుల వివరాలు కూడా ఈ క్యాలెండర్లో ప్రకటించడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డేటు, గ్రూప్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డేట్తో పాటుగా ఇతర పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డేట్లను మెన్షన్ చేయడం అనేది జరిగింది. అంటే ఎప్పుడు వారు నోటిఫికేషన్ ఇస్తున్నారు అనేది ఈ క్యాలెండర్లో ప్రకటించారు. ఆల్మోస్ట్ ఈ మార్చిని బేస్ చేసుకుంటే ఒక 4 months 5 months గ్యాప్తో ఆ డేట్స్ను మెన్షన్ చేశారు. ఉదాహరణకు గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించి ఆగస్టు 15ను మెన్షన్ చేశారు. ఎట్ ది సేమ్ టైం గ్రూప్ 2కు సంబంధించినటువంటి దాన్ని కూడా సెప్టెంబర్లో బేస్ చేశారు. అంటే కంఫర్ట్ టైం ఉంది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ ఆల్మోస్ట్ ఒక 5 months అండ్ 6 months గ్యాప్తో వాళ్ళు క్యాలెండర్ను ప్రకటించారు. కాబట్టి స్టూడెంట్కు పర్ఫెక్ట్గా ఫోకస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. పాషా ఎకానమీకి సంబంధించినటువంటి యాప్లో ఎకానమీ కోర్సెస్ను మనము 2026-27 ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించినటువంటి ఫ్రెష్ కోర్సును మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ క్యాలెండర్ యొక్క స్పెక్యులేషన్ను బేస్ చేసుకొని నేను ఈ సంవత్సరము కొత్త కోర్సెస్ను స్టార్ట్ చేశాను. అంటే మీకు అందరికీ తెలిసిందే, ఎకానమీ సిలబస్ అనేది అటు గ్రూప్ 2లోను గ్రూప్ 1లోను చాలా హ్యూజ్గా ఎలాబరేట్గా సిలబస్ అనేది ప్రిస్క్రైబ్ చేశారు. సో మార్క్స్ ఏదైనా ఉండనివ్వండి. సో ఈ సిలబస్ను కంప్లీట్ చేయాలి అంటే డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ ఎ టైం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను 2026-27 ఫినాన్షియల్ ఇయర్ను బేస్ చేసుకొని ఒక బెస్ట్ వ్యాలిడిటీతో, మీకు ఎగ్జామ్ వరకు ఉపయోగపడేటటువంటి వ్యాలిడిటీతో ఆ కోర్సును డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో అదే కాంటెక్స్లో, అదే డైరెక్షన్లో ఐ హ్యావ్ బీన్ కంప్లీటింగ్ ది కోర్సెస్. దానికి సంబంధించినటువంటి మెయిన్ స్టాటిక్ టాపిక్స్ ఏముంది, దాంట్లో కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నాయి, వాటన్నిటినీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతున్నది. ఉదాహరణకు చూడండి, మన కోర్స్ యొక్క క్వాలిటీ చెప్పాలి అంటే చూడండి, ఫస్ట్ మీకు గమనించినట్లయితే కంప్లీట్గా మన కోర్సులో సిలబస్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది. ఈ సిలబస్తో పాటుగా కరెంట్ ఎకానమీ బేసిక్గా మీకు చెప్పడం జరుగుతుంది. క్లాస్ నోట్స్ కూడా నేను పీడిఎఫ్ మన కోర్సెస్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది, ఇంకా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ రిపోర్ట్స్ను కూడా బేస్ చేసుకుని మన క్లాసెస్లో మీకు ఇన్ఫర్మేషన్, వాటి అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ ఉంది. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్లో మన కోర్సులో స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ 2 రిపోర్ట్స్ చదివి, అంటే రిపోర్ట్ 1, రిపోర్ట్ 2 16th ఫైనాన్స్ కమిషన్ సబ్మిట్ చేసింది. దాంట్లో ఉన్నటువంటి జస్ట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచన చేసి దానికి అవగాహన చేసుకుని విత్ రెస్పెక్ట్ టు ది 16th ఫైనాన్స్ కమిషన్ ఐ హ్యావ్ అప్లోడెడ్ వీడియోస్ దాంట్లో పెట్టడం అనేది జరిగిందండి. అంటే చూడండి, ఒక 16th ఫైనాన్స్ కమిషన్ అనేటటువంటి ఒక టాపిక్లోనే మీకు ఎలాబరేట్గా ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. అదేవిధంగా విబిజీ, రామ్జీ తీసుకోండి మీరు. అదేవిధంగా మీకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా బేస్ ఇయర్కు సంబంధించిందైనా కానివ్వండి, ఎట్ ది సేమ్ టైం బడ్జెట్కి సంబంధించిందైనా కానివ్వండి, వీటన్నిటి మీద కాంటెంపరీ రిలేటెడ్ ఇష్యూస్ను కూడా మన సిలబస్లో పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత చూడండి, 26-27 బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే దీంట్లో ఉంటుంది. వ్యాలిడిటీ మీకు ఎగ్జామ్ వరకు ఇస్తున్నాను. బేసిక్స్ ఎక్కడ మనకు రైట్ మీకు నెగ్లెక్ట్ చేయడం అంటూ జరగదు అండి. బేసిక్స్ని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయడం అంటూ జరగదు. ఇవి మన క్లాసెస్ యొక్క ఫీచర్. అయితే మీకు ఈ క్యాలెండర్ నేపథ్యంలో మీకు ఇవ్వదలుచుకున్నటువంటి సజెషన్ ఏంటంటే, ఆస్పిరెంట్స్ ఎవరైతే లాంగ్ స్టాండింగ్ వెయిటింగ్లో ఉన్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో, వాళ్ళకు 5 months నోటిఫికేషన్కు టైం ఉంది. కాబట్టి మీరు మెయిన్స్ రాయాలి అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, జాబ్ రావాలి అంటే మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి. అంటే మెయిన్స్ అనేది మీ జాబ్కు డిసైడ్ చేస్తుంది, ప్రిలిమ్స్ అనేది మీకు మెయిన్స్ రాయడానికి డిసైడ్ చేస్తుంది. అందుకే నేనేం చెప్తున్నానంటే, మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. మెయిన్స్లో మీకు 2 పేపర్స్ ఉన్నాయి. హిస్టరీ, పాలిటీ ఉంది. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ ఉంది. ఎకానమీ కొంతవరకు మీకు టెక్నికల్ సబ్జెక్ట్, మీకు అందరికీ తెలిసిందే. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఎకానమీ చదువుదాము, ఎకానమీలో బడ్జెట్ ఎకనామిక్ సర్వేలు ఉంటాయి, మేము ఎకనామిక్ సర్వే చదివేసి జాబ్ కొడదామని చాలామంది అనుకుంటారు.
ఇక్కడ మనం ఎట్లా తీసుకుంటున్నాం అనే దాని మీద మన సక్సెస్ ఉంటుంది. మనం ఎట్లా తీసుకుంటున్నాము, ఆ ప్రెషర్ను ఎట్లా తీసుకుంటున్నాము, స్ట్రాటజిక్ ప్లానింగ్ ఎట్లా చేస్తున్నాం అనేది. ప్లానింగ్ అవసరమే, కానీ మనకు స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండాలి. చూడండి, అందుకే మీకు అందరికీ చెప్పే సజెషన్ ఏంటంటే నెగ్లెక్ట్ చేయవద్దు. ఇప్పుడు మీకు ఉండేటటువంటి, ఇప్పుడు చూడండి గ్రూప్ 2నే తీసుకోండి పరిగణలోకి, సెప్టెంబర్ 15 ఉంది కదా, పోస్టులు కూడా మీకు ఆల్మోస్ట్ 750, యుఓపిఆర్డీలే చాలా ఎక్కువగా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి అంశం. మంచి పోస్టులే కదా అవి, ఎంపీడీఓ అయ్యే అవకాశం ఉండేటటువంటి పోస్టులు కదా, డీటీలు ఉంటాయి, దాంట్లో రకరకాల గస్టెడ్కు అవకాశం ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. అయితే మీకు చెప్పేది ఏంటంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే ఆల్మోస్ట్ మీకు 6 మంత్స్ ఉంది. ఈ 6 మంత్స్లో మీరు చేసుకునేటటువంటి ప్లానింగ్లో ప్రిలిమ్ సిలబస్తో పాటుగా కొంత మెయిన్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఎకానమీని టార్గెట్ చేసుకోండి. మీరు మన కోర్సులో ఎకానమీ చూడండి చాలా సింపుల్ టు కాంప్లెక్స్ వరకు అర్థమయ్యే విధంగా ఉంది. బేసిక్స్ మీరు వింటూనే కాంటెంపరీ ఇష్యూస్ను జోడించుకునే విధంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఈలోపు నాకు 6 మంత్స్ టైం ఉంది కదా, మొత్తం కోర్సును పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. 2026-27 ఎకనామిక్ సర్వే, 2026-27 బడ్జెట్ను బేస్ చేసుకుని కంప్లీట్గా మీ కోర్సును కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. టైం పీరియడ్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కోర్సును కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది చూడండి, సెప్టెంబర్ 15, 2026లో మీ నోటిఫికేషన్ అనౌన్స్ అవుతాయి. మినిమం 3 to 4 months ఆఫ్ టైం మీకు, అంటే మినిమం 2 to 4 months ఆఫ్ టైం మీకు ప్రిలిమ్స్కి ఇస్తాడు. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ప్రిలిమ్స్ జరిగిన మళ్ళీ అక్కడ నుంచి ఒక 2 to 3 months ఆఫ్ టైం మీ మెయిన్స్కి ఉంటుంది కదా. అంటే చూడండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే మీకు చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు మొత్తము 26-27 బేస్గా మొత్తం కోర్స్ కంప్లీట్ చేయబడుతుంది. వ్యాలిడిటీ మీకు టిల్ ఎగ్జామ్స్ వరకు ఇచ్చి ఉన్నాము కాబట్టి డెఫినెట్గా మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి 2027-28 ది బడ్జెట్, తర్వాత 2026-27 ఎకనామిక్ సర్వే, ఈ రెండిటిని కూడా మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత ఈ రెండిటిని కూడా మీకు బడ్జెట్ సర్వేలు వచ్చిన తర్వాత కరెంట్ ఎకానమీస్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎకానమీ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఇది హిస్టరీ మాదిరిగానో పాలిటీ మాదిరిగానో ఎండ్ చేయడానికి ఉండదు. ఇది ఎండ్లెస్ ప్రాసెస్. మీకు ఎగ్జామ్ వరకు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉండాలి. ఎవరైతే ఆఫ్లైన్కి రాలేరో, ఎవరైతే సిటీస్లో వచ్చి చదువుకునేటటువంటి ధైర్యం చేయడం లేదో, ఎవరికైతే పరిస్థితులు అనుకూలించడం లేదో, క్వాలిటీగా నాకున్నటువంటి ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్తో మీకు ఆన్లైన్ క్లాసెస్ను నేను రికార్డ్ చేస్తున్నాను. మీరు క్లాసెస్ చాలా దూరం వరకు వెళ్ళిపోతున్నాయి. చాలామంది స్టూడెంట్స్ రిమోట్ ఏరియాస్ను చూసి మనకు రిపోర్ట్స్, ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉన్నారు. అందుకే మీకు చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే ఎవరైతే సిటీస్కి రాలేరో, ఎవరైతే రిమోట్ ఏరియాస్లో ఉంటారో, ఎవరైతే గ్రూప్ 2ను సాధిద్దాం అనుకున్నటువంటి ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బిఫోర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎకానమీ బేసిక్ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోండి. నేను క్లియర్గా మీకు ఎగ్జామినేషన్ వరకు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వాలి. 360 డిగ్రీలో ప్రతి టాపిక్ని ఎలాబరేట్గా డిస్కస్ చేసి మీకు ఇవ్వాలి. అది మన యొక్క బేసిక్ కాన్సెప్ట్. అందుకే మీకు చెప్పేది ఏంటంటే నేను ఇచ్చేటటువంటి ఆఫర్ ఏంటి అంటే అప్డేటెడ్ క్లాసెస్తో కాన్సెప్ట్ను చాలా డెలిబరేట్గా వెళ్ళడం. ఉదాహరణకు చూడండి పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎకనామిక్ సర్వే ఉందండి. ఎకనామిక్ సర్వే 2025-26 ఎకనామిక్ సర్వేలో మనం ఎంతో చదువుతాం. ఈ కోశ లోటు అనేటటువంటి కాన్సెప్ట్ను మనము ఫిజికల్ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ను మనం చాలా చదువుతాం. బట్ ఫిజికల్ డెఫిసిట్ కాన్సెప్ట్లో ఈక్వేషన్ ఎకనామిక్ సర్వేలో మార్చేశాడు వాడు. ఆ కొత్త ఈక్వేషన్ మార్చేశాడు. సో అందుకే ఆ మారుతున్న డెఫినేషన్స్ అన్నీ మన క్లాసెస్లో అప్డేటెడ్గా ఉంటాయి. సో అందుకే దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ ది ఆంధ్ర స్టూడెంట్. avail the courses as early as possible. Start your preparation before preliminary or screening examination. You complete economy portion. ఎందుకంటే 4 సబ్జెక్టులు మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్. ఆ 4లో కొంత అవగాహనతో చేసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఇంకా డబుల్ ఇంపార్టెంట్. చూడండి పాలిటీ హిస్టరీలో మీకు ఎక్కడ మార్క్స్ తగ్గడానికి వీల్లేదు, ఫ్రంట్ కొట్టేయాలి. పేపర్ 2కు వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో కొంత ఎడ్జ్ ఉంటుంది, మీకు కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఎకానమీ ఈజ్ ఎ న్యూ సబ్జెక్ట్ ఫర్ యూ ఆల్. మీరంతా కూడా ఏపీ స్టూడెంట్స్ అందరూ కూడా జస్ట్ ఒక ట్రెడిషనల్ కన్వెన్షనల్ రూడిమెంటరీ అప్రోచ్లో ఒక బుక్లో చదువుతున్నారు. అక్కడి నుంచి మీరు సక్సెస్ అవ్వడం లేదు. మీరు ఏం సక్సెస్ అయినా పేపర్ 1లో ఉన్న 2 పేపర్లు, తర్వాత పేపర్ 2లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీలో కొడుతున్నారు, కానీ ఎకానమీతో పెద్దగా మీరు రాణించలేకపోతున్నారు. అందుకే మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మన క్లాసెస్లో ఆ గ్యాప్ను పూర్తి చేద్దామనేది నా యొక్క ఉద్దేశము.
ప్రతి రిపోర్టు ప్రతి అంశము ఇక్కడ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అవైల్ చేసుకొని మీరు ఎగ్జామ్ వచ్చే లోపు, అంటే మన నోటిఫికేషన్ వచ్చే లోపు మీరు ఎకానమీ బేసిక్స్ని కంప్లీట్ చేయండి. ఇక సిలబస్ను కూడా నేను స్పీడప్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే టైం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చూడండి, మీకు సిలబస్ కంప్లీట్ చేస్తాను. రెండవది ఏంటంటే ఎకానమీ సిలబస్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకుని అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మీకు ఎప్పుడు కూడా నా సపోర్ట్ అవసరం ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు నేను మానిటరీ పాలసీ అప్లోడ్ చేశాను అనుకోండి, మళ్ళీ మానిటరీ పాలసీ ట్రెండ్స్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్ వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. అది చూడవద్దు మీరు, నేను ఎలా అప్లోడ్ చేస్తున్నాను అలా చూడండి. 16th ఫైనాన్స్ కమిషన్లో అద్భుతమైనటువంటి కంటెంట్తో, అద్భుతమైనటువంటి క్లాసెస్తో, మీకు 4 or 5 క్లాసెస్తో నేను అప్లోడ్ చేశాను. ఒకటి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలోనూ. మీరు దాన్ని అవైల్ చేసుకొని బెనిఫిట్ అవ్వండి. అట్ ది సేమ్ టైం గ్రూప్ 1కి ఏంటంటే చూడండి, గ్రూప్ 1 డేట్ ఎప్పుడు ఇచ్చారంటే ఆగస్ట్ ఇచ్చారండి. గ్రూప్ 1 ఆగస్ట్ ఇచ్చారు. సో కాబట్టి గ్రూప్ 1 సిలబస్ కూడా మన పాషా ఎకానమీ యాప్లో మీకు కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. గ్రూప్ 1 స్టూడెంట్స్కు కూడా యాజ్ పర్ స్టిపులేటెడ్ సిలబస్, మెయిన్ సిలబస్ ఏమైతే ఉందో ప్రిలిమినరీలో ఏదైతే మెన్షన్ చేశారో దాన్ని కోరిలేట్ చేసుకుంటూ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా నోటిఫికేషన్ వచ్చేలోపు ఎకానమీ మెయిన్ సిలబస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆఫ్టర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రిలిమ్స్లోకి వెళ్ళండి, టైం ఇస్తాడు. గ్రూప్ 2 గ్రూప్ 1 ఇద్దరికి చెప్తున్నాను నేను. ఆఫ్టర్ నోటిఫికేషన్ దే విల్ గివ్ టైమ్ 2 to 3 months ఆఫ్ టైం. ఇక్కడ పెద్దగా టైం సరిపోలేదని జాబ్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని పెద్దగా అలాంటి మూమెంట్స్ కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే చూడండి, పర్ఫెక్ట్గా ఆగస్ట్లో నోటిఫికేషన్, సెప్టెంబర్లో నోటిఫికేషన్, తర్వాత 3 or 4 months టైం, రిజల్ట్ అనౌన్స్మెంట్, మళ్ళీ 3 or 4 months ఆఫ్ టైం, మళ్ళీ ఎగ్జామ్ వేయడం. మినిమం 2 to 4 months ఆఫ్ టైం అయితే ఇస్తారు కదా. ఆ టైంలో మీకు ప్రిలిమ్స్ తర్వాత రివిజన్కి అవకాశం ఉండాలి. ఒక సబ్జెక్ట్లో రివిజన్ చేసుకోకుండా మీరు ఎగ్జామ్లో రాయలేరు. కాబట్టి ఈ క్యాలెండర్ మీకు ఉగాది కానుకగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో, ఈ క్యాలెండర్ డెఫినెట్గా మీ జీవితంలో వెలుగు నింపే క్యాలెండర్ అవ్వాలి. ఎందుకంటే చూడండి, టైం అనేది చాలా పకడ్బందీగా ఇచ్చారు. కాబట్టి టైం చాలా ఉంది. ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారో, ఒక మంచి ప్లానింగ్తో వెళ్ళండి. మంచి ప్లానింగ్ అంటే ఏంటంటే స్క్రీనింగ్ ఎగ్జామ్ ఫర్ మెయిన్స్ రైటింగ్, మెయిన్స్ ఎగ్జామ్ ఫర్ జాబ్ గెటింగ్, మీరు ఏది అనేది మీరు డిసైడ్ చేసుకోండి. రెండింటిని ప్యారలల్గా తీసుకెళ్ళండి. ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 to 3 months ఉంటుంది, అప్పుడు స్క్రీనింగ్ చదివినా, మీరు ఎన్ని స్క్రీనింగ్లో మార్కులు కొట్టినా జస్ట్ ఇట్ ఈస్ ఫర్ యువర్ మెయిన్స్ క్వాలిఫికేషన్. ఈసారి స్క్రీనింగ్ కూడా పకడ్బందీగా ఉంటుంది అనేది ఊహాగానాలు. కాబట్టి స్క్రీనింగ్కు ప్రయారిటీ ఇస్తూనే, ఆ ప్రిలిమినరీకి ప్రయారిటీ ఇస్తూనే మెయిన్స్ మీద దృష్టి చేసుకొని ఈ 4-5 months మెయిన్స్ను కూడా ఎకానమీ మీరు కంప్లీట్ చేసి మంచిగా నోట్ మేకింగ్, అంటే నోట్ మేకింగ్ కూడా ఎలా చేయాలి, రివిజన్కు ఉపయోగపడే విధంగా నోట్ మేకింగ్ చేసుకొని మీరు ముందుకెళ్ళినట్లయితే డెఫినెట్గా ఈ 26-27లో వచ్చిన క్యాలెండర్ 27-28లో మీకు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మారుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎప్పుడు కూడా మీ విజయానికి దోహదపడే విధంగా పాషా ఎకానమీ యాప్లో నా క్లాసెస్ మీకు 100% అటు గ్రూప్ 1కు కానీ గ్రూప్ 2కు కానీ అనలిటికల్గా ఉపయోగపడతాయి. అంతే తప్ప మీరు డోంట్ బీ స్కెప్టికల్ అబౌట్ ది ఆఫర్స్, అబౌట్ ది ప్రిడిటరీ ప్రైసెస్ చూడకండి. మీరు నేనేదో లైవ్గా ఇచ్చి మీకు లైవ్లోనే రికార్డింగ్ ఇచ్చి నేను ఆఫర్ ఇస్తే అది వేరే విషయం. ఎందుకంటే డైరెక్ట్గా రికార్డింగ్ చేసి డైరెక్ట్గా ఆ కోర్సెస్ అన్నిటిని కూడా నేను రికార్డింగ్ పెట్టేసుకుని చేసి మీకు ఇస్తున్నాను. ఇది మీకు హెల్ప్ అవుతుంది. ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకోండి. జాబ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే 750 గ్రూప్ 2లో ఇట్స్ ఏ యాంపుల్ పోస్ట్. ఇంకా ఇది టెంటేటివ్ అండి. నోటిఫికేషన్ కల్లా ఇంకా ట్రేస్ అవుట్ అవ్వచ్చు కూడా. దట్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్ ఆఫ్ ఏపీ. కాబట్టి మీరందరూ జాబ్ కొట్టాలి. స్క్రీనింగ్ను ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ స్క్రీనింగ్కు బాగా ప్రయారిటీ ఇస్తూనే మెయిన్స్లో మీరు డిఫికల్ట్గా అనుకుంటున్న సబ్జెక్ట్ను కూడా టేక్ ఓవర్ చేయండి. దెన్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకుని ప్రిలిమ్స్ తర్వాత మళ్ళీ మీకు కరెంట్ ఎకానమీ అన్నీ అప్లోడ్ చేస్తాను. 26, 27, 28 స్టేట్ సెంట్రల్ బడ్జెట్, 26, 27 స్టేట్ అండ్ సెంటర్ సర్వే, అంటే ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ రెండింటిని కలిపి చెప్తాం. కాబట్టి పూర్తి కోర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు అప్డేట్స్ కూడా ఎగ్జామ్ వరకు ఇస్తాము. ప్రిలిమ్స్ తర్వాత మన పాషా ఎకానమీ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా పెడతానులేండి. ఇప్పుడు మీకు మెయిన్స్కి సంబంధించి టెస్టులు అవసరం లేదు. ఫస్ట్ కాన్సెప్ట్ వినండి, తర్వాత ప్రిలిమ్స్ తర్వాత టెస్టులు కూడా మన యాప్లో మనము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మీకు వాల్యూ అడిషన్గా మీ ఎగ్జామ్స్కు ఉపయోగపడుతుంది. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. యూ షుడ్ బికమ్ యాజ్ ఏ ప్రాస్పరస్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 ఆఫీసర్.
ఓకే, ప్రిలిమ్స్ తర్వాత కూడా గ్రూప్ 1కు టెస్ట్ సిరీస్ ఉంటుంది, గ్రూప్ 2కు కూడా టెస్ట్ సిరీస్ ఉంటుంది, వాటికి సంబంధించిన ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ దిస్ విల్ బి గివ్ యూ ద గుడ్ రిజల్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.